మొత్తం లోపలైతే డిన్నర్ సెట్స్ ఉన్నాయి. దుబాయ్కి సంబంధించినంత దుబాయ్ మెలమన్ క్రాకరీ ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్. సో మనకి ఇక్కడ అన్ని 379 per kg. అంటే మొత్తం ఇక్కడ కేజీలకి ఇస్తారనుకుంటా. మొత్తం ఈ డిన్నర్ సెట్లు, తర్వాత చాయ్ కప్పులు, జగ్గులు, ప్లేట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం చూసుకోండి. ఇంటికి సంబంధించిన ఐటమ్స్ ఏది కావాలన్నా ఇక్కడికి వచ్చి మీరు తీసుకోవచ్చు. మామూలుగా ప్లేట్స్కి సంబంధించినవి, ఇక టిఫిన్ సెంటర్లో, ఇక పిల్లలకు కేజీ లెక్క అమ్ముతారు అనమాట. నాకు తెలిసి కేజీ అంటే ఈ ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, కేజీ అంటే ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, ఒక 100 grams ఉంటుందా, 200 grams ఉంటుంది, 100 grams ఉంటుంది అనుకుంటా ప్లేట్. కొన్ని అయితే బరువు ఉన్నాయి, కొన్ని అయితే నార్మల్ వెయిట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం ఫర్నిచర్కి సంబంధించినవి ఏవో ఉన్నాయి, కానీ మొత్తం చెక్కలకు సంబంధించినవి అనుకుంటా. కుర్చీలు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. మంచి మంచి డిజైన్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. भाई ये चेयर कितने का है भाई? 4000. మొత్తం ఈ కుర్చీ 4000 అంటే ఇది. అరే ఓల్డ్ అప్పుడు పాతది సౌండ్ వస్తుంది చూడు, అది కూడా బాగున్నాయి. గ్రామ్ ఫోను, తర్వాత ఇక్కడ అంటే కొంచెం పాత రకమైన వాచ్లు ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం పిస్తా హౌస్, హలీం 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 అనేది కనిపిస్తుంది. నాకు తెలిసి సాయంత్రం 6 దాటిందంటే ఇక్కడ మొత్తం ఒక హలీం రాజ్యం నడుస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని మొత్తం లైన్ కొన్ని హలీం లీడ. ఇక్కడైతే మొత్తం ఇంటికి సంబంధించిన మ్యాట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కాళ్ళకు సంబంధించిన మ్యాట్స్ కానీ, కింద వేసే మ్యాట్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాగుంది. ఎందుకంటే చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచిగా. ఎందుకంటే మంచి ఇంట్లో వేసుకుని తిరగడానికి. చూడండి కలర్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇక మనోడైతే ఒకటి చూపిస్తుండు, ఒకసారి చూద్దాం. ఓకే, లైట్ కలర్ ఉంది, బాగుంది. బాయ్ కితనే గయా బాయ్? 45,000. ఈ కార్పెట్ వచ్చి 45,000 అంట. కార్పెట్లు ఇంత రేట్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు తెలియదు, ఎప్పుడైతే మన నార్మల్ కార్పెట్లు ఇస్తాం కానీ ఇంత కార్పెట్లు అయితే వెయ్యం. ఈ ఒక్క కార్పెట్ వచ్చేసి 45,000 కార్పెట్ అంట. చాలా, ఇది 7,000 అంట. రేట్స్ कहाँ से कहाँ तक है भैया आपका शॉप है? चौकी में रहता, सिकंदराबाद में रहता, हाईटेक सिटी में रहता, गच्चीबोली रहता, लिंगमपल्ली में भी रहता. अच्छा, रेट्स कहाँ से कहाँ तक है भैया आपका? साइज के ऊपर रहता, क्वालिटी के ऊपर रहता. अच्छा, आपको स्टार्टिंग प्राइस चाहिए तो 1500 से स्टार्टिंग रहता. आप ये बोले 45,000 बोले, 45 बोले तो इसमें क्या है भाई उतना लगाने को? ईरानी कारपेट रहते. अच्छा, ईरानी कारपेट रहता. ये हैंडमेड रहता. హ్యాండ్మేడ్ ఇరానీ కార్పెట్స్ रहता. ठीक है. ఇక్కడైతే మొత్తం చూసుకోండి, మొత్తం కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే మొత్తం తక్కువ రేట్లే అంట. ఏ కితనే కా భాయ్ పూరా? 7,500 का रहता, 4,500 का रहता. अच्छा,
3000 का भी रहता, अच्छा डिफरेंट डिफरेंट क्वालिटी रहता, कश्मीरी रहता, सिल्क वूल रहता, ईरानी रहता, टर्किश कारपेट रहता, पूरा अलग अलग रहता। మొత్తం మీద చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మాక్సిమం అయితే స్టార్టింగ్ నుంచి 3000 ఉన్నాయి. 3000 నుంచి 45,000 ఏదో 1 లాక్ కూడా ఉండేటట్టే ఉన్నాయి అయితే చూస్తుంటే. మొత్తం డేంజర్ ఉన్నాయి మ్యాట్స్. ఏ మ్యాట్స్ है भैया या बेडशीट मैट्स ही है? रग कारपेट्स बोलते हैं। अच्छा ओके. ये कितने का है भाई? ये 6x8 का रहता है, हम्म 12,500 12,500. अच्छा साइज 6x8 సైజు 12,500 ఉంటుందంట. डिफरेंट कारपेट, ఇదైతే మొత్తం చాలా మంచి డిఫరెంట్ కార్పెట్ ఉంది. टर्किश कारपेट। టర్కిష్ కార్పెట్ అంట. సో మొత్తం క్వాలిటీ అయితే బాగున్నాయి. ఎందుకంటే బయట చూసింది లోపల చూసిన దానికన్నా మొత్తం క్వాలిటీస్ అయితే బాగున్నాయి వీళ్ళ షాప్లో. किंग कारपेट ఇగో ఇక్కడ కూడా మొత్తం ఇది ఉంది. కార్పెట్స్ ఎవరైతే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో కార్పెట్స్ కొనాలనుకుంటే కింగ్ కార్పెట్స్ దగ్గరికి రండి. మొత్తం ఇరానీ కార్పెట్స్, కాశ్మీరీ కార్పెట్స్, మోడర్న్ కార్పెట్స్, టర్కిష్ కార్పెట్, అబ్స్ట్రాక్ట్ కార్పెట్స్, సిల్క్ కార్పెట్స్, అఫ్ఘనీ కార్పెట్స్, ఇంపోర్టెడ్ కార్పెట్స్ అనేసి ఇట్లా చాలా రకాలైన కార్పెట్స్ అనేది వీళ్ళు సేల్ చేస్తారు. అండ్ చీప్ నుంచి ది బెస్ట్ హై అండ్ రేంజ్ దాకా ఉన్నాయి ప్రైసెస్ వీళ్ళ దగ్గర. మొత్తం ఇందాకనే చూసినాం కదా లోపల మొత్తం ఎంత 3,000 నుంచి మొత్తం 1,00,000 దాకా చూపించాడు. 45,000 అంటది. 45,000 చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ. సో ఎవరన్నా మరి అంత రేంజ్ పెట్టుకుని కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ కింగ్ కార్పెట్కి వచ్చి కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. ఈ లైన్ మొత్తం కార్పెట్సే ఉన్నాయి. ఇక ఇక్కడ కూడా ఇది ఇండియన్ కార్పెట్స్ అంటే ఏదో ఇట్లా మొత్తం కార్పెట్స్ అయితే మరి ఇంత రేటు పెట్టి కొంటారు అనేది నాకు తెలియదు. మరి 45,000 45,000 అనగా నేను షాక్ అయినా. నేను ఇక మా ఫ్రెండ్ అయితే ఫీజులు ఎగిరిపోయి 45,000 పెడితే 2 నెలలు బతుకుతాం మేము, 2-3 నెలలు ఈజీగా. ఇక్కడైతే మనం మెయిన్ సెంటర్కి వచ్చినాం. సో ఇంకా ఏంటంటే ఇంకా కొంచెం ఎవరు పెద్దగా చాలా షాప్స్ అనేవి ఇంకా రెడీ కాలే. చాలా వాటికి ఇంకా షాప్స్ అన్ని రెడీ అవుతున్నాయి. సో అక్కడ చూసుకున్నట్టయితే ఇంకా రెడీ అవుతున్నాయి షాప్స్ అన్ని. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంత మంచి ఒక ట్రైన్ పెట్టిర్రు మంచిగా. అంటే పెద్దలు కూడా చూస్తుంటే పెద్దలు కూడా ఛాన్స్ మంచిగా ఇది మంచిగా కూర్చోవచ్చు. మళ్ళీ కూర్చొని ఇక్కడ మంచి చైర్స్ వేసారు కూర్చోడానికి. ఓకే ఇది ఎక్కడానికి. సో ఈచ్ టికెట్ ఎంత? ఈచ్ టికెట్ 40 రూపీస్ అంట. మార్చర్ ఈచ్ టికెట్ 40 రూపీస్. ఫస్ట్ బోగి రిజర్వ్డ్ ఫర్ మెంబర్స్ అండ్ విఐపీస్, చిల్డ్రన్స్ బిలో 3 years ఫ్రీ. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్. టికెట్స్ పర్చేస్డ్ ఆర్ వ్యాలిడ్ ఫర్ ద ట్రిప్స్ ఇష్యూడ్. పెట్స్ నాట్ అలౌడ్. అంటే కుక్కలు కానీ ఎవరైనా తెచ్చుకుంటారు కదా అవి నాట్ అలౌడ్. టైమింగ్ వచ్చేసి 4 PM నుంచి 10 PM దాకా. ఈ ట్రైన్కి ఈ ట్రైన్ మొత్తం నా తెలుగా హిందీ ఏమంటారా? 4 बजे चालू होता है। अच्छा ठीक है. 10:30 तक 10:30. कितने देर घूमता है इधर? 10 मिनट 10 मिनट. ఎవ్రీ రౌండ్ 10 మినిట్ रहता. अच्छा ठीक है. మొత్తం ఒక్కొక్క రౌండ్కి 10 నిమిషాలు అయితే తిప్పుతారంట. మొత్తం ఈ ఎగ్జిబిషన్ మొత్తము ఒక్కొక్క రౌండ్కు 10 నిమిషాలు తిప్పుతారు. మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తారు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేదు అనేసి. సో ఈ ట్రైన్ దానికి సో ఒక్కొక్కరికి 40 రూపీస్. సో టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. సాయంత్రం 4కి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే వచ్చి ఇక్కడ ఉంటారు. తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని సెట్ చేస్తారు ఇంకా చాలా. ఇక ఇక్కడ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. సో మొత్తం సెట్ చేస్తారు ఇవి. తర్వాత ఇక్కడ కొన్ని ఇక్కడ ఏదో జైన్ సంథింగ్ ఏదో వెరైటీ ఉంది. ఇదేదో నాకు కూడా తెలియదు. పిల్లలకు సంబంధించిన ఆడుకునేది అనుకుంటా.
ఇక్కడే మనకు కోకో ట్యాంగ్ అని ఫ్రాంచైజ్ ఎంక్వైరీ అనేసి ఇది ఇచ్చారు. చెప్పచ్చా? సో హాయ్ అండి, ఇక్కడ మనము కోకో ట్యాంక్ స్టాల్ దగ్గర. సో మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ నీలిమా, ఫౌండర్ ఆఫ్ కోకో ట్యాంక్. ఇక్కడ అంతా టెండర్ కోకోనట్ బేస్డ్ డ్రింక్స్ తయారు చేస్తూ ఉంటామండి. ఇందులో కూడా ఏది కూడా మనకి ప్రిజర్వేటివ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ లేకుండా 100% న్యాచురల్ ఫ్రూట్స్తో టెండర్ కోకోనట్ అనేది కోర్ ఇంగ్రీడియంట్గా మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటి అని అంటే మీరు చూడొచ్చు, మన స్పెషల్ డ్రింక్స్ అన్ని చాలా ఉన్నాయి. అండ్ వీటితో పాటు మనం వీగన్ ఐస్ పాప్స్ కూడా చేస్తున్నాము. ఎవ్రీ డ్రాప్ ఇస్ ఏ ఫ్రూట్ అనమాట. యూజువల్గా మనకి మార్కెట్లో చాలా అవైలబుల్ డ్రింక్స్ ఉంటాయి, బట్ అన్ని కూడా ఫైబర్ తీసేస్తారు దాంట్లో నుంచి. సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇట్ ఈస్ ఫైబర్ రిచ్ డ్రింక్ దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ గట్ బ్యాక్టీరియా ఆల్సో. మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ నేచర్ ఏంటి అని అంటేనండి, మోనోలారిన్ అనే ఇమ్యూన్ బూస్టింగ్ కాంపోనెంట్ ఉంటుంది. అది నేచర్లో మన మదర్స్ మిల్క్లో ఉంటుంది, నెక్స్ట్ మన టెండర్ కోకోనట్లోనే ఉంటుంది. మేకింగ్ అవర్ డ్రింక్స్ వెరీ స్పెషల్ అండ్ యాజ్ గుడ్ యాజ్ మదర్స్ మిల్క్ అనమాట. సో ఎవ్రీథింగ్ అనేది అంతా కూడా డైరీ ఫ్రీ సెగ్మెంట్ అండి. మనకి ఇక్కడ ఏ దాంట్లోనూ కూడా మిల్క్ అనేది ఏది ఉంటుంది, మిల్క్ కానీ వాటర్ కానీ ఎసెన్స్ కానీ ఏది ఉండకుండా 100% న్యాచురల్గా చేస్తూ ఉంటాం. అండ్ దీంతో పాటు మనము ఇంకా మన ఫ్రూట్ క్రీమ్స్ కూడా ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ లైక్ వీగన్ ఐస్ క్రీమ్స్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ కంప్లీట్ ఫ్రూట్ అనమాట. 100% హోల్ ఫ్రూట్ ఫైబర్ రిచ్ ఐస్ క్రీమ్ అనమాట. సో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ డ్రింక్స్ విత్ స్పెషల్ ఆఫర్స్ అండ్ వెరీ స్పెషల్ డిస్కౌంట్స్ ఆల్సో అట్ న్యూమైస్ నియర్ స్టేజ్. సో అందరినీ మేము వెల్కమ్ చేస్తున్నాము. అందరూ రియల్ టేస్ట్ ఆఫ్ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలని. 300 days ఆఫ్ నేచర్స్ బ్యూటిఫుల్ జర్నీ రైట్ బిఫోర్ యూ. సో డోంట్ మిస్ ఇట్. సో ఎంజాయ్ ఇట్. లిటిల్ సెలబ్రేషన్స్. సో ఓకే, టేస్ట్ చూసి చెప్పండి ఎలా అనిపిస్తుంది. మనంతా ఫారెస్ట్ వెరైటీ సీతాఫల్ అండ్ కస్టర్డ్ యాపిల్ పల్ప్ అండ్ టెండర్ కోకోనట్. అంటే ఇది దాన్ని ఏమంటారు, చిత్తల పండు అంటారు కదా. సో ఓకే ఓకే ఓకే, అదే సేమ్ ఆ టేస్ట్ అనేది మొత్తం తెలుస్తుంది. బాగుందండి. అంటే మిల్క్ కలిసిందా? మిల్క్ సీతాఫల్. ఓకే, బాగుందండి. మిల్క్ ఏం లేదు, 1 drop ఆఫ్ మిల్క్ కూడా లేదు, అంతా కూడా 100% అంటే హాఫ్ ఏదో మిల్క్ లెక్క తెలుస్తుంది, అందుకే అడిగిన అంతే. బాగుందండి, చాలా బాగుంది నిజంగా కోకో ట్యాంగ్. ఎందుకంటే మామూలుగా వచ్చినాము, కానీ చూసుకుంటే వీళ్ళు మంచిగా ట్రై చేసారు, చాలా బాగుంది. ఇప్పుడు నేను తాగిన చూస్తే ఒక ప్యూర్గా ఏదైనా మనం ఏదైనా తాగినప్పుడు ప్యూర్గా ఉంటుంది అంటారు చూసినా, అట్లుంది ఇది. సో తాగుతుంటే చాలా బాగుంది, తాగడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకసారి ఎవరైనా ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత పక్కా 100% ఇది ఒకసారి టేస్ట్ చేయండి. 100%. ఎందుకంటే నేను తాగిన తర్వాత చెప్పేది ఏంటంటే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. మీరు ఒకసారి తాగిరంటే పక్క మలమల వచ్చి తాగుతారు ఇక్కడ, అట్లుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అరే ఇది ఒక మసాజ్ మిషన్. ఇది అంటే చెప్పులు వేసుకుంటే ఏడేడ ప్రెస్ అవుతాయో ఇది మా డాడీ తెచ్చింది ఒకసారి, బాగుండు. ఇవన్నీ మసాజ్కి సంబంధించినవి ఇవన్నీ. ఇది కూడా మసాజ్కి సంబంధించింది. Oh.
అరే చిన్న కూలర్స్ అవి చూసినాలే చాలా దగ్గర. ఇక్కడ ఈ క్రాఫ్ట్ చూసుకోండి. నాకైతే ఈ కృష్ణుడి అయితే చాలా బాగా అనిపించింది. సంథింగ్ దీంతో చెక్కతో చేసినట్టున్నారు. చెక్కను మళ్ళీ దీంతో చేసారేమో కానీ చాలా బాగుంది. ఈ కృష్ణుడు పైన కృష్ణుడు. అంటే ఇంట్లో గోడలకు వేసుకుంటారు చూడండి, నాకు తెలిసి అట్లా. మొత్తం ఇక్కడ పిల్లల ప్లే జోన్ అయితే మొత్తం ఈడుంది, మొత్తం ఆడుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా టైం కాలేదు కాబట్టి మొత్తం ఇంకా ఖాళీ ఉంది, ఇంకా క్లీన్ చేస్తారు. కానీ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇక మొత్తం ఎగ్జిబిషన్ ఇక సాయంత్రం 6 దాటిందంటే మొత్తం ఇక్కడ పిల్లల హడావిడి ఎట్లుంటుంది అంటే డేంజర్ ఉంటుంది. మంచిగా సెట్ చేసారు. జైంట్ వీల్ ఆ బైక్ అనుకుంటుంది, బైక్ రేసింగ్ది. సో కానీ చాలా తక్కువనే ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంకా అటు సైడ్ ఏమో ఉన్నట్టున్నాయి. भाई आपका नाम? हाँ मेरा नाम गोशामल में रहता। मैं रोज एग्जीबिशन में यहाँ आता। मेरे कश्मीर के ड्राई फ्रूट की दुकान लगते इधर, और झूले वूले सब लगते। 5 बजे चालू होते झूले, और अच्छा है यहाँ पर कश्मीर वाले। पूरे साल में हम 15-20 साल से आते हैं यहाँ पर रोज़ एग्जीबिशन में। यहाँ कॉलेज भी है यहाँ पर, और क्या बोलते झूले है, कश्मीर के ड्राई फ्रूट की दुकान है, शालों की दुकान है। पूरा अच्छा मिलता, कम में मिलता और अच्छा मिलता। और सब जने आइए एग्जीबिशन को, आके सब लेके जाओ ड्राई फ्रूट, झूले एंजॉय करो आके यहाँ पर। ठीक है भाई, ठीक है, थैंक यू। और एग्जीबिशन बहुत अच्छा है यहाँ पर। 15 साल से हम यहाँ आते रहते जाते रहते यहाँ पर। और झूले भी कम रेट का है, ज़्यादा रेट का है। और सब जने आके एंजॉय करो। और 14 संक्रांति से ना पूरे छुट्टियाँ मिलते, पूरे जने एंजॉय करो आके, बच्चों को लेके आओ यहाँ पर। अरे टिकट भी अच्छा है, सब है, फ्री है, आइए। ఓకే బాయ్, థ్యాంక్ యూ. మొత్తం ఒక ఎగ్జిబిషన్ స్ట్రీట్ వ్యూ అయితే మేము ఇస్తున్నాం మీకు. ఇదేంటంటే మ్యూజిక్ తో కొట్టేయచ్చు. బీజిఎం, నో కాపరేట్ బీజిఎం. యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉంటాయి, యూట్యూబ్ నుంచే ఫ్రీ ఇస్తాడు. సో అవి కొట్టేయచ్చు. దీనికి ఏం కాదు, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అఫీషియల్ వాడేస్తాడు.
సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతూనే ఆశిస్తున్నా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా బీసీ మీడియాని సపోర్ట్ చేయండి. నాంపల్లి ఎగ్జిబిషన్